బ్రతకడం వేరు, వర్ధిల్లడం వేరు. మీకు విషయం చెప్పనా? ఒక మనిషి బతికితే వర్ధిల్లాలి. అర్థం కావడానికి విషయం చెప్తాను. ఒకసారి ఒక ఆయనకి అనారోగ్యం అయితే కోమాలోకి వెళ్ళిపోయాడంట. హాస్పిటల్లో జాయిన్ చేశారు. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, ఐసీలో పెట్టారు. తర్వాత ఈయన ఎప్పుడు కూడా ఒక ఆయన దగ్గర షేవింగ్ చేయించుకుంటాడంట. అంటే మంగళాయన దగ్గర గడ్డం చేయించుకుంటాడు. ఈ మంగళాయన కూడా పాపం చూద్దాం, ఆయన మన దగ్గరికి ఎప్పుడు వచ్చే కస్టమర్ కదని వెళ్ళాడంట. ఎవరికి అర్థం కాని సీక్రెట్ మంగళాయనకి అర్థమైంది. అంటే మంగళ అంటే కులం గురించి చెప్పట్లేదు, షేవింగ్ చేసేవాడు మంగళి అంటారు, దాని గురించి చెప్పారు. ఆ షేవింగ్ చేసేవానికి అర్థమైంది ఏంటంటే నేను చచ్చిపోయాడు. అప్పుడు పిలిచి చెప్పాడంటే ఈయన చచ్చిపోయి ఛానల్ అయింది, ఈయన అనవసరంగా ఐసీలో పెట్టి మిమ్మల్ని మోసం చేస్తానని చెప్తే వెళ్ళి చూస్తే నిజంగా చచ్చిపోయాడు. అప్పుడు అందరు ఈ మంగళాయన అడిగారంట, మేము వెళ్ళాము చూసాము, మాకు తెలియదు సీక్రెట్ నీకు ఎలా తెలిసిందని అడిగారు. అప్పుడు చెప్పాడంట, నేను గడ్డం చేశానండి, నేను హాస్పిటల్కి వచ్చే ముందు బతికుంటే కనుక ఆయన గడ్డం పెరిగేది, గడ్డం పెరగలేదు కాబట్టి ఆయన చచ్చిపోయిన డిక్లేర్ చేసుకున్నాను చెప్పాడు. అంటే ఇక్కడ చూడండి, మనిషి బ్రతుకుంటే మనిషిలో ఏమవుతుంది? వృద్ధి అవుతుందా అవదా? గోర్లు పెరుగుతాయి, జుట్టు పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. మనిషి చచ్చిపోతే అన్నీ పోతాయి. ఇప్పుడు మీ జీవితంలో మీ పరిస్థితుల్లో మీరు బ్రతుకు ఉంటే వృద్ధిలోకి వస్తారు, చచ్చిపోతే చాలా మంది పరిస్థితి ఎలా ఉంటుందంటే పేరుకే బతుకుంటారు, పైకే నవ్వుతారు, కానీ లోపలంతా ఏడిపే, కానీ పరిస్థితులంతా కుళ్ళిపోయిన సమాధిలో ఉన్నట్టే ఉంటుంది. కారణం ఏంటంటే శాపం.